విధ్వంసకర మిసైల్ ప్రయోగించిన చైనా ట్రంప్ను దృష్టిలో పెట్టుకునే అంటున్న విశ్లేషకులు. ప్రచారమే పెట్టుబడి, ఆకర్షణీయమైన ఆఫర్సే మూలధనం, జనాన్ని నమ్మించడం, అందిన కాడికి దోచుకోవడం, ఈ సూత్రాలే ఆయుధాలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరో భారీ మోసం బట్టబయలైంది. సోషల్ ట్రేడ్ పేరుతో కోట్లాది మందికి కుచ్చుటోపీ తగిలించారు కొందరు కేటుగాళ్లు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3700 కోట్లు దోచేశారు. యూపీలో తీగ కదిపితే దేశవ్యాప్తంగా ఉన్న దాని డొంక కదిలింది. నోయిడా సెక్టర్ 63లోని అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ లిమిటెడ్ అనే ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ మోసాన్ని పోలీసులు బట్టబయలు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి 500 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా మొత్తాన్ని కూడా రాబట్టేందుకు విచారణ వేగవంతం చేశారు. అరెస్టులను తప్పించుకునేందుకు వెబ్సైట్ల పేరును మార్చుకుంటూ దందా నడిపారు సదరు నిర్వాహకులు. అందుకే ఇంత పెద్ద మొత్తంలో జనాల నుంచి డబ్బు రాబట్టగలిగారు. మరోవైపు విచారణలో ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. కొందరు నిర్వాహకులు సోషల్ ట్రేడ్ .biz పేరిట సైట్ ఓపెన్ చేశారు. తమ బిజినెస్ లో భాగమై తామిచ్చే యాడ్స్ ని క్లిక్ చేస్తే 5 రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్ని 5 రూపాయలు వస్తాయని నమ్మించారు. పెట్టుబడిగా పెట్టిన నగదు కంటే డబుల్, ట్రిపుల్ పొందొచ్చని ఊదరగొట్టారు. తమకు తోడు ఇంకొందరిని జాయిన్ చేస్తే డబ్బే డబ్బన్నారు. అయితే బిజినెస్ లో జాయిన్ అవ్వాలంటే ఒక్కొక్కరు 57,500 రూపాయలు కట్టాలని కండిషన్ పెట్టారు. డబుల్, త్రిబుల్ సంపాదన వస్తుంది కదా అని దీన్ని నమ్మిన లక్షలాది మంది బిజినెస్ లో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు సోషల్ ట్రేడ్ మోసం బయటపడడంతో అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎలారా భగవంతుడా అని బాధపడుతున్నారు. హైదరాబాద్ లో భారీగా సోషల్ ట్రేడ్ బాధితులున్నారు. ఇటీవల సోషల్ ట్రేడ్ బిజినెస్ భాగ్యనగరంలో వైరస్ లా పాకింది. మధ్య తరగతి నుంచి ఉన్నతోద్యోగుల వరకు అందరూ సోషల్ ట్రేడ్ బాధితులే. ఒక్కొక్కరు 3-4 అకౌంట్స్ తెరిచి డబ్బు వేటలో పడ్డారు. డబ్బు ఎక్కువ వస్తుందని తెలిసిన వారితో కూడా డిపాజిట్లు చేయించారు. తొలుత కొన్ని వారాలు బాగానే పేమెంట్స్ పడ్డా గత 3 వారాలుగా పేమెంట్స్ ఆగిపోయాయని తెలిసింది. ఆరా తీస్తే ఆన్లైన్ అడ్డగోలు మోసం బయటపడింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కుడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో సుధా అనే మహిళపై తెలుగు తమ్ముళ్లు దాడి చేశారు. కాళ్లతో తన్నుతూ, తిడుతూ నానా రభస చేశారు. సుధా భర్త ఇటీవలే చనిపోయాడు. అనంతపురం బళ్ళారి రహదారి పక్కన ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. తన ఇంటి ముందు వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నారు. దీనికి సుధా అభ్యంతరం చెప్పింది. దారికి అడ్డంగా కాకుండా కొంచెం పక్కన నిర్మించాలని కోరింది. అయినా పట్టించుకోకుండా నిర్మాణం చేస్తుండటంతో టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగింది. దీంతో రెచ్చిపోయిన గ్రామ సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. చెప్పుల కాళ్లతో పాశవికంగా కొట్టారు. దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించారు. గ్రామస్తులు అడ్డుపడుతున్నా పట్టించుకోకుండా ఆమెపై పదే పదే దాడి చేశారు. అనంతపురం జిల్లాలో కార్ల ఫ్యాక్టరీ భూసేకరణ చర్చలో విషాదం చోటు చేసుకుంది. పెనుకొండ ఆర్డీఓ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, జేసీ లక్ష్మీకాంతం సమక్షంలో సమావేశం జరుగుతున్న సమయంలో అందరూ చూస్తుండగానే బాలునాయక్ అనే రైతు గుండెపోటుతో చనిపోయాడు. పెనుకొండలో బలవంతంగా భూములు సేకరిస్తున్నారని, ఆధార్, బ్యాంక్ అకౌంట్లను బలవంతంగా తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తన భూమి ఎక్కడ పోతుందోనన్న ఆందోళనతో గుండెపోటుకు గురై బాలునాయక్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా కింద ఆయకట్టుకు నీరివ్వాలన్న ప్రధాన డిమాండ్తో ఈ నెల 6న ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధర్నాకు దిగుతున్నారు. మొద్దు నిద్రలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే వైఎస్ జగన్ ఈ మహా ధర్నా చేపట్టబోతున్నట్టుగా ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. సాగునీటి కోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వజ్రకరూరు మండలం చిన్నహోతూర్, చాబాల, ధర్మపురి గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టు పనులు 90% పూర్తి చేయిస్తే మిగిలిన 10% పూర్తి చేసేందుకు చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితులపై ప్రత్యేక హోదా అంశంపై తరచూ ట్వీట్స్ చేస్తూ వస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలపై ట్వీట్ చేశారు. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రూపు తుపాకీని పోలి ఉందని ఆంధ్రప్రదేశ్ ఫోటోను పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అనే తుపాకీని వినియోగించి బుల్లెట్లు పేల్చి దాని సమస్యలను తీర్చగలిగేది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ట్వీట్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నిలదీశారు. పవన్ మౌనం సీఎం హోదాకు వ్యతిరేకం కాదని తెలుపుతుందా అని సూటిగా ప్రశ్నించారు. బలవంతపు భూసేకరణకు తాను వ్యతిరేకమన్న పవన్ ఇప్పుడు నోటిఫికేషన్లు జారీ అయినా పెదవి విప్పడం లేదన్నారు. ట్వీట్స్ ద్వారా మాట్లాడుతున్న పవన్ నేరుగా సీఎంను ప్రశ్నిస్తే బాగుంటుందని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలకి, చేసినటువంటి ట్వీట్లకి వెంకయ్యనాయుడు గారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఈయన ట్వీట్లే తప్ప మాట్లాడరు అన్నటువంటి మాటను చెప్తున్నప్పుడు తర్వాత ఆయన పెట్టినటువంటి పత్రికా సమావేశంలో కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు ట్వీట్లు చేయడం తప్పని కానీ అదొక నేరం అని చెప్పి కానీ ఎవరు కూడా అనడానికి లేదు. రాష్ట్రం కోసం పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలని ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజే మంచిది అన్నటువంటి మాట చెప్తా ఉంటే మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎందుకు ప్రశ్నించట్లేదో ఈ రాష్ట్ర ప్రజానికానికి క్లారిటీ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఒకసారి కోరుతా ఉన్నాం. గతంలో సిఆర్డీఏ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి బలవంత భూసేకరణకి నేను వ్యతిరేకం, ఏమన్నా సేకరిస్తే నేను ముందుండి ప్రశ్నిస్తానన్నటువంటి మీరు దాదాపు 12 ప్రాంతాల్లో 12 గ్రామాల్లో ఈరోజు బలవంత భూసేకరణకి ల్యాండ్ ఎక్విజిషన్కి నోటిఫికేషన్ ఇస్తే మీరు ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించట్లేదో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజానికానికి క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంజిను, అటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించట్లేదో, ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదో, లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాకు సంబంధించి ఉన్నటువంటి అంశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకం కాదని మీరేమైనా అనుకుంటున్నారా, ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రకాశం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని ఏపీ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ప్రకాశం భవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి సిద్ధా రాఘవరావుతో పాటు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు డి జనార్దన్, డి వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ శ్రీమతి సుజాత వర్మ, ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి బాటలో పయనించడానికి అందరూ కలిసి రావాలన్నారు కలెక్టర్ సుజాత శర్మ. జాతీయ ఫిస్ట్ బాల్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన రాష్ట్ర జట్టును స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధికారులు అభినందించారు. జనవరి 27 నుంచి 29 వరకు హర్యానాలోని గున్నూరులో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో విజేతగా తెలంగాణ బాలుర జట్టు బంగారు పతకాన్ని సాధించగా బాలికల జట్టు కాంస్య పతకాన్ని సాధించారు. నగరానికి విచ్చేసిన ఫిస్ట్ బాల్ జట్ల విజేతలను ఈ సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శాట్స్ ఎండీ
దినకర్ బాబుతో పాటు తెలంగాణ ఫిస్ట్బాల్ అసోసియేషన్ చైర్మన్ ఖాజీ నజీముద్దీన్ సత్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ తరహా క్రీడలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. తమకు బంగారు, కాంస్య పతకాలు రావడం పట్ల క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో 103 ఉపగ్రహాలను ఒకేసారి కక్షలోకి ప్రవేశపెట్టి అంతర్జాతీయంగా ఉన్నతంగా నిలిచేందుకు ఈ నెల 17న సన్నద్ధమవుతున్న ఇస్రో ప్రయత్నం విజయవంతం కావాలని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో విద్యార్థులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో PSLV C-37 103 సంఖ్యల ఆకృతిలో కూర్చుని ఇస్రో విజయీభవ అంటూ జేజేలు పలికారు. ఒకేసారి 20 కృత్రిమ ఉపగ్రహాలను కక్షలోకి పంపి రష్యా, అమెరికా వంటి అగ్రదేశాల సరసన నిలుచున్న భారతదేశం మరో ఘనత సాధించే దిశగా ప్రయత్నించడం అభినందనీయమని స్కూల్ డైరెక్టర్ PVS సూర్యకుమార్ అన్నారు. ఇస్రో సంస్థ తాజాగా 103 ఉపగ్రహాలను కక్షలోకి సంధించే కార్యక్రమాన్ని చేపట్టడం భారతీయులు గర్వించదగ్గ విషయమన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి దక్షిణ కైలాసంగా పేరుంది. ఈ ఆలయం వెలుపల నిర్మించిన రాజగోపురానికి బంగారు తాపడంతో చేయించిన 9 కలశాలకు కంచి 69వ ఉత్తర పీఠాధిపతి విజేంద్ర సరస్వతులు వారి శిష్య బృందం ప్రత్యేక పూజలు చేశారు. భారీ క్రేన్ సాయంతో నూతన రాజగోపురానికి కలశాలను అమర్చారు. ఈ మహాకుంభ మహోత్సవానికి శుభలగ్నం నందు కంచి పీఠాధిపతులు వేద పండితుల నడుమ వివిధ గంగా జలాలతో కలశాభిషేకం జరపనున్నారు. ముందుగా గణపతి హోమం నిర్వహించి నవగ్రహ ముఖం, గోపూజ, ధనపూజ, మత్స్యగ్రహణం, అంకురార్చన నిర్వహించనున్నారు. స్పీడ్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లా కోటగాలి మండలం పోతంగల్ చెరువులో గల్లంతైన 2 విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. జల్లపల్లి ఆబాదీకి చెందిన సాయి కుమార్, అప్సర్ అనే విద్యార్థులు బుధవారం పోతంగల్ సాయిబాబా మందిర వార్షికోత్సవాలకు వెళ్లారు. చెరువులో స్నానానికి దిగిన విద్యార్థులు నీళ్లు ఎక్కువగా ఉండడం, ఈత సరిగా రాకపోవడంతో మునిగిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులకు చెరువు గట్టుపై వారి దుస్తులు కనిపించాయి. దీంతో గురువారం ఉదయం చెరువును గాలించడంతో విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంట్లో నిల్వ ఉంచుకున్న బాంబులు ఒక్కసారిగా పేలాయి. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం రాలీగఢ్పూర్లో జరిగిన ఈ ఘటనలో 2 తీవ్రంగా గాయపడ్డారు. రాలీగఢ్పూర్లోని ఒక ఇంట్లో అక్రమంగా బాంబులు నిల్వ ఉంచారు. అయితే అవి ఒక్కసారిగా పేలడంతో పెను ప్రమాదం జరిగింది. తునుగుల శంకర్, ఇండ్ల మల్లేష్ అనే 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం ఏద్దెళ్ల చెరువు వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కారు తిరుపతి నుంచి నెల్లూరు వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రేణిగుంట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలోని పోస్టల్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. కాలనీలోని ఖాళీ ప్రదేశంలో 10 కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వీరి గుడిసెలకు బయట నుంచి గడియ పెట్టి పైకప్పుకు నిప్పంటించి పరారయ్యారు. 3 వైపుల నుంచి మంటలు వ్యాపించడంతో 10 కుటుంబాల వారు అప్రమత్తమై గట్టిగా అరిచి స్థానికులను నిద్రలేపారు. దీంతో స్థానికులు తలుపులు తెరవడంతో ఆ కుటుంబాలు ప్రాణాలతో బయటపడ్డాయి. ఇంట్లో సామగ్రి అగ్నికి ఆహుతైంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కావాలనే తమ గుడిసెలకు నిప్పంటించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల శ్యామ్నగర్ కాలనీలో ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య T20 మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ బెట్టింగ్కి పాల్పడ్డారు. వీరి నుంచి 1.7 లక్షల రూపాయలు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 5గురిని రిమాండ్కి పంపామని డీఎస్పీ హరినాథ్ తెలిపారు. రాణి, మహారాణి థియేటర్ దగ్గర మట్కా నిర్వహిస్తున్న మరో 3గురిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 20,000 రూపాయలతో పాటు 2 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. జూన్, జూలైలో ఇజ్రాయెల్లో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్తో బంధాలు బలోపేతమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ప్రధానంగా రక్షణ రంగంలో రెండు దేశాల సహకారం పెంపొందడంపై ఇరు దేశాల నేతలు దృష్టి పెట్టనున్నారు. దీనికి తోడు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్లో తయారీ యూనిట్ల స్థాపనపై చర్చించనున్నారని సమాచారం. ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ రోజుకో స్టేట్మెంట్తో కలకలం సృష్టిస్తున్నారు. మొదట కాంగ్రెస్తో సమాజ్వాదీ పొత్తును వ్యతిరేకించిన ములాయం ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమి తరపున ప్రచారం చేయబోనని చెప్పిన ఆయన తాజాగా తన స్టాండ్ మార్చుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో కూటమి తరపున ప్రచారం చేస్తానని వెల్లడించారు. ఎన్ని విభేదాలు వచ్చినా తన కుమారుడు అఖిలేష్కే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలోని సమాజ్వాదీ పార్టీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్ ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగియనుంది. దీంతో పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ సంగరూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడి రైతులతో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుత సర్కార్ అవలంబిస్తున్న చర్య వల్లే పంజాబ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో స్వలాభం వీడి ప్రజల కోసం పాటుపడే కాంగ్రెస్కే ఓటేయాలని రాహుల్ పిలుపునిచ్చారు. పంజాబ్తో పాటు గోవాలో కూడా ఇవాల్టితో ప్రచారానికి తెరపడనుంది. పంజాబ్ విషయానికొస్తే ఇక్కడ ముక్కోణపు పోటీ ఏర్పడింది. అకాలీదళ్, బీజేపీ కూటమి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరీ పోరు నెలకొంది. వరుసగా మూడోసారి అధికారం సాధించాలని అకాలీ కూటమి ఆశిస్తుండగా ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్, ఆప్ పోరాడాయి. అయితే ప్రజా వ్యతిరేకత అధికార పార్టీకి ఇబ్బందిగా మారుతుందని, ఆ పార్టీకి ఈసారి అధికారం దక్కబోదని సర్వేలు వెల్లడించాయి. కాంగ్రెస్, ఆప్లలో ఒక పార్టీకి అధికారం దక్కుతుందని, అకాలీ కూటమి మూడో స్థానానికి పరిమితమవుతుందని ఆ సర్వేలు పేర్కొన్నాయి. అకాలీ కూటమి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ సహా పలువురు ప్రముఖులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ తరపున పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అమరీందర్ సింగ్, మాజీ ఎంపీ నవజోత్ సింగ్ సిద్ధు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఫీట్ ని పంజాబ్లో రిపీట్ చేయాలని పట్టుదలగా కృషి చేసింది. పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, పలువురు నేతలు పంజాబ్ అంతటా విస్తృతంగా పర్యటించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో గోవా ఎలక్షన్స్ కూడా అందరినీ ఆకర్షిస్తున్నాయి. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సొంత రాష్ట్రం కావడంతో గోవాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరగగా ఇప్పుడు మాత్రం పోరు 4 స్తంభాలాటగా మారింది. కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఎంజీపీ కూటమి కూడా పొగలు సెగలు పుట్టిస్తోంది. పార్టీల వారీగా చూస్తే అధికార బీజేపీ తరపున రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అంతా తానై ప్రచారం చేస్తున్నారు. గోవాలో బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్ ఆయనే. సచ్చీలుడిగా, ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తిగా పారికర్కు పేరుంది. పారికర్ కూడా గోవాలో పార్టీకి మరోసారి అధికారం అందించేందుకు సర్వశక్తులు ఒడ్డారు. అయితే ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ పై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉంది. 2012లో ఇచ్చిన కీలక హామీలను బీజేపీ అమలు చేయలేదనే విమర్శలున్నాయి. ఇవి పార్టీకి చేటు చేస్తాయని అంటున్నారు. బీజేపీ మాత్రం విజయంపై భరోసాతో ఉంది. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. గోవాలో మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది శాతం ఓట్ల తేడాతో ఆ పార్టీ అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. సంప్రదాయ ఓటు బ్యాంకే కాంగ్రెస్ బలం. 8-10 స్థానాల్లో ప్రభావం చూపే క్యాథలిక్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటుపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అయితే రాష్ట్రంలో ఆ పార్టీకి బలమైన నాయకుడు లేకపోవడం ఇబ్బంది పెడుతోంది. బీజేపీకి పారికర్ లాంటి నిజాయితీ కలిగిన నాయకుడుంటే కాంగ్రెస్ పక్షాన అలాంటి నాయకులెవరూ లేరు. పైగా చాలా మందిపై అవినీతి ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ ఓట్ల చీలిక, సంప్రదాయ ఓటింగ్, ప్రభుత్వంపై అసంతృప్తే తమకు విజయం కలిగిస్తుందని హస్తం నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్లు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ, కాంగ్రెస్లతో పాటు గోవాలో ఇప్పుడు మరో 2 నిర్ణయాత్మక శక్తులున్నాయి. అవే ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంజీపీ కూటమి. ఆప్ విషయానికొస్తే ఢిల్లీలో సత్తా చాటిన ఆప్ గోవాలోనూ చమక్కున మెరవాలని ప్రయత్నాలు చేస్తోంది. బలమైన నేతలు, కార్యవర్గం అంటూ ఏమీ లేకపోయినా కేజ్రీవాల్ని నమ్ముకుని ఆ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగారు. బీజేపీ, కాంగ్రెస్లపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తే తమకు కలిసి వస్తుందని ధీమాగా ఉన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం,
మండోవి నదీ తీరం వెంబడి క్యాసినోలను రద్దు చేయకపోవడాన్ని ఆప్ నేతలు పదే పదే ప్రస్తావించారు. మధ్యతరగతి ఓట్లపైనే ఆప్ ఆశలు పెట్టుకుంది. ఇక గోవాలో మరో ప్రభావవంతమైన పార్టీ మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ. గత ఎన్నికల్లో బీజేపీతో మద్దతిచ్చిన ఎంజీపీ ఈసారి సొంతంగా పోటీ చేస్తోంది. ఆర్ఎస్ఎస్ బహిష్కృత నేత సుభాష్ వెల్లింకర్ నేతృత్వంలో ఏర్పాటైన గోవా సురక్ష మంచ్ జేఎస్ఎం, శివసేన పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది. ఈ కూటమి కూడా హిందూ ఓటు బ్యాంక్ పైనే ఆశలు పెట్టుకుంది. కొంకణి, మరాఠీ స్కూళ్లకు మాత్రమే ప్రభుత్వ సాయం చేయాలని, ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు ఆ సాయం నిలిపివేయాలని ప్రచారం చేసింది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాత్రి 8 గంటలకి ప్రత్యేక 4th ఎస్టేట్ ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో ఎల్లుండే ఎన్నికలు. ఉత్తరాదిన పంజాబ్, పశ్చిమాన గోవా. కమలంలో విజయంపై కనిపించని ధీమా. కాంగ్రెస్లో కంటిన్యూ అవుతున్న కలవరం. సంచలనం సృష్టించేందుకు కేజ్రీ ఆరాటం. జాతీయ అంశాలు ఎజెండాగా మారతాయా? స్థానిక సమస్యలు గెలుపోటములను శాసిస్తాయా? కొత్త మిత్రుల సంగతేంటి? పొత్తులను ఆదరిస్తారా? టైట్ ఫైట్. ద 4th ఎస్టేట్ రాత్రి 8 గంటలకు. ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా అరికట్టేందుకు 7 ముస్లిం దేశాలపై 3 నెలల పాటు విధించిన నిషేధానికి కొంత మినహాయింపు లభించింది. గ్రీన్ కార్డు ఉన్నవాళ్లైతే ఆ దేశాలకు చెందిన వాళ్లైనా సరే నిరభ్యంతరంగా అమెరికాకు ప్రయాణం చేయొచ్చని, అందుకు ప్రత్యేక అనుమతులేవి తీసుకోనవసరం లేదని ట్రంప్ యంత్రాంగం తెలిపింది. గ్రీన్ కార్డు ఉన్నవాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికా రావచ్చని, ఇక్కడి నుంచి వెళ్లొచ్చని వైట్ హౌస్ అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ చెప్పారు. 2 ప్రధాన ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు 3 నెలల పాటు అమెరికాకు రాకుండా వారిపై ట్రావెల్ బ్యాన్ విధించాలని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా కలకలం రేగడంతో స్పైసర్ తాజా ప్రకటన వెలువడింది. ట్రంప్ ఆదేశాలపై అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్బాల్ కు గట్టి షాకే ఇచ్చారు. ఇటీవల టర్న్బాల్ కి ఫోన్ చేసిన ట్రంప్ శరణార్థుల విషయంపై ఆయనపై మండిపడ్డారు. గట్టిగా దూషించి మందలించి మాట్లాడుతుండగానే మధ్యలోనే ట్రంప్ కాల్ కట్ చేసినట్టు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో తెలిపింది. అమెరికాకు ఆస్ట్రేలియా అత్యంత సన్నిహిత దేశం కాబట్టి ట్రంప్ టర్న్బాల్ మధ్య సత్సంబంధాలుంటాయని అందరూ భావించారు. అయితే శరణార్థుల విషయంలో ఒబామా సర్కార్తో ఆస్ట్రేలియా చేసుకున్న ఒప్పందం విషయంలో ట్రంప్ టర్న్బాల్ పై గుస్సా అయినట్టు తెలుస్తోంది. అయితే తనను ట్రంప్ తీవ్రంగా మందలించి మధ్యలోనే కాల్ కట్ చేసినట్టు వచ్చిన కథనంపై కామెంట్ చేసేందుకు టర్న్బాల్ నిరాకరించారు. ఇది పూర్తిగా ప్రైవేట్ సంభాషణ అని తెలిపారు. 2 దేశాల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్తో పైకి మాత్రం మంచిగా ఉన్నట్టు నటిస్తూ లోపల ఉడికిపోయే దేశం చైనా ఒక కొత్త తరహా క్షిపణి పరీక్షలు నిర్వహించినట్టు తెలిసింది. దానికి ఒకేసారి 10 అణ్వాయుధాలను అమర్చి ఈ పరీక్ష చేసినట్టు సమాచారం. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా కాలంలో సైనిక శక్తి చూపాల్సి వస్తుందేమోనని, అదే జరిగితే తాము సమర్థంగా క్షిపణి ఆయుధాలను ఉపయోగిస్తామని చెప్పే సంకేతాలు ఇచ్చేందుకే ఈ పరీక్ష జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఈ తరహాలో ఒకేసారి 10 న్యూక్లియర్ వార్ హెడ్స్ ని ఉపయోగించి డాంగ్ ఫెంగ్ 5C పరీక్ష జరపడం ఇదే తొలిసారని, గత నెలలో ఈ పరీక్షలు చేసినట్టు చైనా తెలిపింది. ఈ క్షిపణికి అమర్చిన 10 క్షిపణులు కూడా స్వతంత్రంగా 10 రకాల వాహనాలను లక్ష్యంగా దాడి చేయగలవని చైనా అంటోంది. షాంగ్జీలోనే తైవాన్ స్పేస్ లాంచింగ్ సెంటర్ నుంచి ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. గతంలో తీసుకొచ్చిన డాంగ్ ఫెంగ్ 5 క్షిపణికి ఇది కొత్త తరహాది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న హవాయి ద్వీపంలో అగ్నిపర్వతం పేలింది. దాని నుంచి భారీ ఎత్తున లావా ఎగిసిపడుతోంది. కాలువల లావా నేరుగా పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తోంది. దీని ధాటికి పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కరిగిపోతున్నాయి. భారీ ఎత్తున లావా పసిఫిక్ మహాసముద్రంలో కలిసిపోతుండటంతో భూమి అడుగు భాగంలో ఖాళీ ఏర్పడి సింక్ హోల్స్ ఏర్పడే ప్రమాదం ఉందని భౌగోళిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో టూరిస్టు ద్వీపంగా పేరొందిన హవాయిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నిన్న మెరుపులు మెరిపించిన స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 84 పాయింట్ల లాభంతో 28,226 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 8,734 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టార్ సూచీల్లో టెక్ సూచీలు 1.78%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 2.18%, టెలికాం సూచీలు 1.57%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 0.67% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో డాక్టర్ రెడ్డీస్ 3.2%, టెక్ మహీంద్రా 3.18%, అరబిందో ఫార్మా 3.15% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో హిందాల్కో 2.87%, M&M 2.78%, ఏసీసీ 2.69% నష్టపోయాయి. నిర్దేశించిన గడువులోపు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయకుండా జాప్యం చేశారో ఇక పన్ను చెల్లింపుదారులు భారీ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్స్ ని ఫైల్ చేయడంలో జాప్యం చేస్తే 10,000 వరకు జరిమానా విధించనున్నామని ఫైనాన్షియల్ బిల్ 2017 మెమొరాండంలో పేర్కొన్నారు. కానీ ఈ జరిమానా అమలు 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. ఐటీ చట్టంలోని కొత్త సెక్షన్ 234F కింద ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. 2 స్థాయిల్లో ఈ జరిమానా విధించనున్నారు. నిర్దేశిత గడువు అనంతరం అంటే ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31కి ముందు లేదా అదే రోజు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే 5,000 ఛార్జీలను కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మొత్తం ఆదాయం 5 లక్షల దాటిన వారికి కేవలం 1,000 రూపాయలే జరిమానా విధించనున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా 72,500 కోట్ల రూపాయలు సమీకరించనున్నట్టు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. డిజిన్వెస్ట్ చేయదలిచిన పిఎస్యులో 3 రైల్వే పిఎస్యులు కూడా ఉన్నాయి. దీంతో పాటు ప్రపంచ స్థాయి పిఎస్యులతో పోటీ పడేలా దేశీయ ప్రభుత్వ రంగ సంస్థలను తీర్చిదిద్దాలని, ఇందుకోసం కొన్నింటి విలీనం, కొన్నింటి కన్సాలిడేషన్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఎదురైన లోపాలను దృష్టిలో ఉంచుకుని ఇకపై పిఎస్యుల లిస్టింగ్ ని నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేసేలా, ఉపసంహరణ ప్రక్రియలో జవాబుదారీతనం పెరిగేలా, కంపెనీల వాస్తవ విలువ గిట్టుబాటు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. గతేడాది తొలుత పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని 52,000 కోట్ల రూపాయలుగా నిర్ణయించుకున్న చివరికి 45,000 కోట్ల రూపాయలని సమీకరించింది. ఇవి స్పీడ్ న్యూస్ అప్డేట్స్. తర్వాత ఉర్దూ న్యూస్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్. మీరు కొన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన